పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సీన్లను సుజిత్ చిత్రీకరిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే ఈ సినిమా కోసం సుజిత్ ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడంట. అంతేకాదు సినిమాలో ఏటెం సాంగ్ ఒక రేంజ్ లో ఉండాలని తమన్తో మంచి బీట్ రెడీ చేస్తున్నారట. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా శెట్టి స్టెప్పులు అయిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ థాయిలాండ్ లో జరగనుందట. అక్కడే పవన్ కళ్యాణ్ నేహా శెట్టి మధ్య సాంగ్ ఉండబోతుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఓజీ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే క్షణాల్లో సోషల్ మీడియా ఊగిపోతుంది. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ ఏ రేంజ్ లో ఊపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు యూట్యూబ్ రికార్డులు చెల్లాచెదురైపోయాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి కీలక రోల్ ప్లే చేస్తుంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో మేకర్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ టీజర్ తో ఓజీ సినిమాపై మంచి హైప్ వచ్చింది. త్వరలో పవన్ ఓజీ సినిమాకు డేట్స్ ఇస్తానడంతో పవన్ లేని సీన్స్ ని షూట్ చేయడం మొదలు పెట్టారు మూవీ యూనిట్. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. డైరెక్టర్ సుజిత్, కెమెరామెన్ రవిచంద్రన్ అప్పుడప్పుడు బ్యాంకాక్ నుంచి ఫోటోలు షేర్ చేస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్, ఓ ఐటెం సాంగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బ్యాంకాక్ లో షూట్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.